హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సజ్జ రొట్టెలు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సజ్జలను నీట్గా కడుక్కొని రాళ్ళు లేకుండా చూసుకొని గాలించుకోవాలి. అలా చేసిన తర్వాత ఇలా పిండి మిల్లుకి ఇచ్చి పొడి కొట్టించుకున్నాను. ఈ పొడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక ఉండాలి. రొట్టెకు మరీ సాఫ్ట్గా ఉన్నిందంటే రొట్టె మెత్తగా వస్తుందండి. కొంచెం బరకగా ఉంటే క్రిస్పీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ విధంగా సజ్జలను పొడి కొట్టించుకోవాలి. పల్లెల్లో అయితే ఇసురాయిలు వేసి ఇసురుకుంటారండి. అలాగే సజ్జలు చాలా ఆరోగ్యానికి మంచివండి. మన పెద్దవాళ్ళు ఎక్కువగా సజ్జలను వాడేవాళ్ళు. అప్పుడు రైస్ తినేవారు కాదంటండి, పండేవి కూడా తక్కువంట. ఎక్కువగా సజ్జలతో అన్నము సంగటి అలా చేసుకొని తినేవాళ్ళు. అందుకే మేము అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం సద్ద సంగటి తినడం వల్లే అని మనం తాతలు ముత్తాతలు అలా తినడం వల్ల అలా ఉన్నామని చెప్తుంటారు. ముందుగా సద్ద రొట్టెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఆడించి పెట్టుకున్న సజ్జపిండిని కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఇవన్నీ మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా కొద్దిగా బరకగా వస్తాయండి. ఈ మిరపకాయలు, ఆనియన్స్ అలా. ఇది ఒక టిప్ లాగా. ఈ విధంగా బరకగా వస్తుంది. మరి ఫైన్ పేస్ట్ లాగా వేసుకోకుండా ఇలా వేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే కమ్మగా ఉంటుంది. ఈ మిక్సీలో వేసుకున్న పౌడర్ కొద్దిగా బరకగా ఉన్నది జల్లించుకున్నదైనా పర్లేదు. బరకగా ఉండే పౌడర్ వేసుకుంటే ఇంకా కొంచెం ఇలా ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం సజ్జపిండిలో వేసుకోవాలి. సజ్జపిండిలో వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సజ్జపిండిని అంతటిని ఈ విధంగా మొత్తం అల్లం, వెల్లుల్లి, ఆనియన్ వేసిన పేస్ట్ అంతా వేసి ఇలా మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతటిని ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా ఉండాలండి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ గట్టిగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ కానీ ఇట్లా గచ్చిపైన వేసుకోవచ్చు. ఇలా వేసుకొని సద్దపిండిని ఉండలాగా చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మన చేతికి కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఇలా అరచేతితో పలుచగా వచ్చేలాగా
తట్టుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా చేసుకుంటే బాగుంటాయి. ఇలా పలుచగా తట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. నేనైతే ఐరన్ పెనం పెట్టుకున్నాను. మామూలుగా అయితే మట్టి పెంకులో చేస్తారు ఇవి. ఇలా ఐరన్ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం తట్టి పెట్టుకున్న ఈ సద్ద రొట్టెను దానిపైన వేసుకోవాలి. ఈ విధంగా దీనికి ఆయిల్ ఏం అవసరం లేదండి, అలాగే కాలుతుంది. ఈ విధంగా సద్ద రొట్టెలను తయారు చేసుకుంటారండి. వీటికి వెన్న పూసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.